पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మిథున రాశి ఒక విశేషమైనటువంటిది ఏంటంటే, మిథున రాశి గురించి మనం చదువుకోవడం అనేటువంటిది. ప్రస్తుతం మనం ఈరోజు ప్రవేశించినది ధనుసు రాశిలోకి. ధనుసు రాశి కరెక్ట్గా మిథున రాశికి ఎదురుకుండా ఉండేటువంటి రాశి కనుక ఈ సమయంలో మనం మిథున రాశి గురించి చదువుకోవడం మనకి చాలా విశేషమైనటువంటిది. నేను చదువుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, బుధుడు గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. బుధుడు మనకి రెండు రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఒకటి లోవర్ లెవెల్లో మనకి లోవర్ మైండ్లో పనిచేస్తున్నటువంటి వాడు బుధుడు. అంటే సామాన్యమైనటువంటి తెలివితేటలు, ఎదుటివాడిని ఏ రకంగా బోల్తా కొట్టించుదాం, ఎదుటివాడి దగ్గర మనం బోల్తా పడకుండా మనం ఏ రకంగా జాగ్రత్త పడదాం అనేటువంటి థాట్, ఈ రకంగా వర్తిస్తూ ఉండేదంతా కూడా బుధుడు లోవర్ లెవెల్లో. హయ్యర్ లెవెల్లో హయ్యర్ మైండ్గా పనిచేస్తున్నటువంటి వాడు బుధుడు. ఇక్కడ ఎలా పనిచేస్తున్నాడు అంటే, బుధుడు మనలో ఆత్మకినను మనలో ఉండేటువంటి పర్సనాలిటీకి మధ్యగా ఒక వారధి అటువంటిది ఏర్పాటు చేసి అక్కడున్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా చేసి పెడుతున్నవాడు బుధుడు. కనుక ఒక హయ్యర్ మైండ్ లెవెల్లో ఆ రకంగా మనకి ఇది చేస్తున్నాడు. దిస్ యాజ్ ఇట్ మెడిటేట్స్ బిట్వీన్ ద హయ్యర్ అండ్ ద లోవర్, అది ఎన్హాన్సింగ్ అండ్ ఎన్హాన్స్డ్ బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జెమిని. Mercury is the expression of the dual aspect of the mind as it mediates between the lower, higher and the lower. This mediation again falls into two stages. The use of the concrete mind as the mediator within the personality. Secondly, it carries the messages between the soul and the brain and establishes right relation between the lower self and higher self. It is therefore the illumined mind. Higher self ki lower self ki చక్కగా ఒక మనస్సు అనేటువంటి చక్కటి వారధిగా ఉంటుంది మనకు. అంటే మన మనస్సు ద్వారానే సోల్ లెవెల్లో జరుగుతున్నటువంటి చక్కగా గ్రహించుకోగలుగుతాం. మనస్సు వల్ల మాత్రమే మనం హయ్యర్కినను మన యొక్క మైండ్ అంటే మన యొక్క బ్రెయిన్కి ఒక చక్కటి అనుసంధానం ఏర్పరుస్తుంది. ప్రజ్ఞకినను మన యొక్క బ్రెయిన్కి ఒక చక్కటి అనుసంధానం అందించేటువంటిది మన మనస్సు. కనుక మనస్సు అనేటువంటిది చాలా చక్కగా ఇది లోవర్ ప్లేన్స్లోనూ పనిచేస్తుంటుంది, ఇది హయ్యర్ ప్లేన్స్కిను పనిచేస్తుంది. హయ్యర్ ప్లేన్స్లో ఆ రకంగా ఇది సహకరిస్తుంటుంది. This process of the higher relationship is carried forward with rapidity upon the path of discipleship. దీని యొక్క వినియోగం పాత్ ఆఫ్ డిసైపుల్షిప్కి వెళ్ళిన వాడికి చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకని తక్కువగా ఉన్నటువంటి వాడికి దీని వినియోగం పెద్దగా ఉంటుంది, ఎప్పుడో రేర్గా ఉంటుంది. డిసైపుల్గా ఉన్నటువంటి వాడికి ఎప్పుడూ ఈ రెండింటి మధ్యలో ఒక చక్కటి ఇది అందిస్తూ ఉంటాడు మెర్క్యూరీ. దేర్ ఈస్ ఏ థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ మెర్క్యూరీ. ఈ రెండింటి దాకా మనకి చాలా చోట్ల వచ్చేస్తుంది. అంటే ఏంటి, లోవర్ మైండ్ హయ్యర్ మైండ్. లోవర్ మైండ్లో ఈ రకంగా పనిచేస్తుంటుంది, హయ్యర్ మైండ్లో ఈ రకంగా పనిచేస్తుంటుంది బుధుడు. ఈ రకంగా చాలా చోట్ల మనకి ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే పాయింట్ మనకి జాల్ఫుల్ గారు ఇచ్చారు ఈ పాయింట్స్. థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ మెర్క్యూరీ అని చెప్తున్నారు, విచ్ బిగిన్స్ టు ఫంక్షన్ వెన్ ది అదర్ టూ ఆర్ పర్ఫెక్టెడ్ ఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ పర్ఫెక్టింగ్. అదర్ టూ ఆర్ పర్ఫెక్టెడ్, దీనికి పైన ఇంకో రెండు ఉన్నాయండి. అవి రెండు మీకు పర్ఫెక్ట్గా ఉంటే బుధుడు అక్కడ ఎలా పనిచేస్తాడో చెప్తాను, జాగ్రత్త అవగాహన చేసుకొని అంటున్నారు ఆయన. Mercury in this case is the abstract mind, removed from all form contact as we understand it and relates soul and spirit. Abstract mind.
అంటే ఒక పరిమితికి పనిచేసేటువంటి మైండ్ కాకుండా ఒక అపరిమితములో పనిచేస్తున్నటువంటి మైండ్ ఆస్పెక్ట్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పరిమితంగా ఉన్నప్పుడు వీటిలో లోవర్ మైండ్, హయ్యర్ మైండ్, ఈ టూ రహస్యాలు మనకి ఇచ్చారు. ఒక అపరిమితముగా ఉందనుకోండి ప్రజ్ఞ, అప్పుడు వీటిలో మెర్క్యూరీ ఎలా పనిచేస్తారంటే సోల్కేనో స్పిరిట్కి ఒక చక్కటి అనుసంధానం అందిస్తాడు మెర్క్యూరీ. అంటే ఒక చక్కటి సాధకుడికిను పైన ఉన్నటువంటి ఈశ్వరుడికి ఒక చక్కటి అనుసంధానం అందించేటువంటి వాడు బుధుడు. అండ్ రిలేట్స్ సోల్ అండ్ స్పిరిట్ అండ్ దిస్ అగైన్ ఇన్ 2 స్టేజెస్. ఇది మళ్ళీ ఇది 2 రకాలుగా ఉంటుందండి అని చెప్తున్నాడు. మెర్క్యూరీ ఈస్ ద రివీలర్ ఆఫ్ ది స్పిరిచువల్ ట్రయాడ్. మెర్క్యూరీ ఈస్ ద రివీలర్ ఆఫ్ ది స్పిరిచువల్ ట్రయాడ్. అంటే ఈ ఈ చెప్పబడేటువంటి రహస్యాలు నాకు ఎక్కడ ఏ పుస్తకాల్లోనూ కనబడలేదు. ఈ మెర్క్యూరీ గురించి ఈ రహస్యాలు అసలు చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఇచ్చారు ఆయన. ఏమన్నారంటే స్పిరిచువల్ ట్రయాడ్గా చెప్పారు. మనలో ఆత్మ, బుద్ధి, మనస్సు ఈ 3 ఉన్నాయి కదండి. ఈ మూడిటి గురించి చక్కగా విశదీకరించి దేనికి దానికి తేడాగా వీటిలో అవగాహనకి అందించేటువంటి తత్వం అంతా కూడా బుధుడండి అని చెప్తున్నారు. అంటే మనస్సు వేరు, బుద్ధి వేరు, ఆత్మ వేరు. ఇప్పుడు ఈ క్షణంలో మనలో మనస్సు పనిచేస్తుందా, బుద్ధి పనిచేస్తుందా, ఆత్మ పనిచేస్తుందా, ఈ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేటువంటి చక్కగా అవగాహనలోకి అందించేటువంటి వాడు బుధుడు. ఇది చెప్తున్నారు మనకి. సో వీటికినను ది స్పిరిచువల్ ట్రయాడ్ టు ద సోల్ అండ్ దిస్ క్యారీస్ ద డిసైబుల్స్ టు ద స్టేజ్ ఆఫ్ ది థర్డ్ ఇనిషియేషన్. చక్కగా సోల్ లెవెల్లో ఈ బుద్ధి, ఆత్మ, మనస్సు, సోల్ అంటే ఆత్మ, ఇది ఈ 3 కూడా చక్కగా ఎలా అంటే మనసు, ఇదేంటి చిత్తము, అహంకారము, బుద్ధి, ఈ మూడింటిని చక్కగా విశదీకరించి మనకి అందించేటువంటివి అనమాట. అదంతా కూడా బుధుడి ఆస్పెక్ట్. అదంతా కూడా ఇట్ ఈస్ దెన్ ద రివీలర్ ఆఫ్ ది లైఫ్ ఆస్పెక్ట్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ది హయ్యర్ ఇనిషియేషన్స్, బట్ అపాన్ దీస్ ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ అస్ టు ఎన్లార్జ్. సో హయ్యర్ ఇనిషియేషన్కి సంబంధించినటువంటి రహస్యాలు అని అంటే థర్డ్ ఇనిషియేషన్ దాకా ఇందాక చెప్పారు మనకి. దానికి పైన ఉండేటువంటి రహస్యాలు అంటే కనుక ఇప్పుడు వాటి గురించి ఎక్కువ వివరించట్లేదు నేను అంటున్నాను. అంటే బేసిక్గా ఇక్కడ ఏంటంటే స్పిరిచువల్ ట్రయాడ్ ఉంది కదా, ఆత్మ, బుద్ధి, మనస్సు. మనకి ఇనిషియేషన్ సోలార్లో 3 ట్రయాంగిల్స్ చెప్పారు, మీ అందరికీ గుర్తుంటుంది. ఫస్ట్ ట్రయాంగిల్ లోవర్ లెవెల్లో ఏంటంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, లేదా ఈథరిక్, ఆస్ట్రల్, మెంటల్ ఎలా అని రాసుకోవచ్చు మీరు. సో ఈ 3 ఒక ట్రయాంగిల్. దీనికి నెక్స్ట్ ట్రయాంగిల్ ఏంటంటే ఆత్మ, బుద్ధి, మనస్సు. ఈ మూడింటిని ఒక ట్రయాంగిల్ వేసి అది ఈగోకి లింక్గా రాస్తారు. ఈగో ఎక్కడుందో మనకు తెలుసు, ఏ ప్లేన్లో వర్తిస్తుంది. ఇట్ ఇస్ ద 5th సబ్ ప్లేన్ ఇన్ ద మెంటల్ ప్లేన్. దానికి లింక్గా పెడతారు ఈ మూడింటిని. నెక్స్ట్ ఈ రెండింటికి పైన ఇంకొక ట్రయాంగిల్ ఉంది, విల్లు, లవ్, అండర్స్టాండింగ్. ఈ ట్రయాంగిల్ మనకు మొనాడిక్ ప్లేన్లో ఉంటుంది. దేర్ ఆర్ 3 ట్రయాంగిల్స్, అవి 9, ఇవి 9 అది. కనుక సెకండ్ ట్రయాంగిల్లో ఆత్మ, బుద్ధి, మనస్సు ప్రజ్ఞాత్మకముగా చక్కగా వీడికి దర్శించడానికి వాటికి చక్కగా అనుసంధానం చెంది ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా బుధుడు మనకు అందిస్తాడు. ఈ 3 కూడా చక్కగా ప్రజ్ఞాత్మకంలో విచ్చుకొని దేనికి అది వివరించి చక్కగా అందించగలిగేటువంటి తత్వం అంతా కూడా బుధుడు మనలో ఇందాక చెప్పినటువంటి 2 ఆస్పెక్ట్స్ కాకుండా ఇప్పుడు చెప్పబడే 2 ఆస్పెక్ట్స్లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఇది. దీని తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ ఉంది బుధుడిది, ఆ ఆస్పెక్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. In a peculiar way, therefore, Mercury increases in the Gemini subject the latent sense of duality in its various stages, and also the sense of distinction, leading to that mental agility and that fluidity of mind, which is one of the major assets as well as one of the major difficulties of this sign. Major asset and major difficulty. ఏంటిటా ఇది అంటే కనుక ఫ్లూయిడిటీ ఆఫ్ మైండ్, అంటే లాటరల్ సెన్స్ అన్నటువంటిది చక్కగా వీడికి మనస్సుకి చక్కగా అంటే ద్వంద్వముగా ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా అందించేటువంటి వాడు మనకి మిథున రాశి. దానిలో చక్కగా ఇది ఉత్తమమైనటువంటిది, ఇది మధ్యమైనటువంటిది, లేదా ఉత్తమమైనటువంటిది, ఇది తక్కువది. ఈ రకంగా మనకు ప్రతిదాని గురించి ఒక చక్కటి అవగాహనాన్ని అందించి నిలవించేటువంటి వాడు బుధుడు. కనుక బుధుడు మనకి మిథున రాశిలో పనిచేయడం చేత ఏం జరుగుతుందంటే దిస్ ఎజిలిటీ హ్యాస్ హౌవర్ టు బి రైట్లీ అండర్స్టూడ్ అండ్ హ్యాండిల్డ్. ఇది మనలో పాదరసం కదండి, మెర్క్యూరీ అంటే అది జర్రగా పాకేస్తుంటుంది. దాన్ని మనం
ఓ చక్కగా ఒక శిక్షణ అంటున్నది ఇచ్చుకోవాలి. పాదరసంగా ఎటు పడితే అటు వెళ్ళిపోతుంటుంది, వేస్తే ఎలా వెళ్ళిపోతుంటుంది అది. మనం ఆలోచించుకొని మనం ఎక్కడున్నటువంటి తెలుసుకున్నట్టు మనం గమ్యం చేరిపోతాం. గమ్యం అంటే మళ్ళీ తిరిగి రాలేనటువంటి పరిస్థితుల్లో ఒకసారి వెళ్ళిపోతాం, చాలా గందరగోళం అయిపోతాం. రోజు వేదం క్లాసు, రోజు ఇలాంటిది ఏదో మనం గ్రంథపఠనం ఏదో పెట్టుకున్నాం. ఎవడో వస్తాడు మనకేదో చెప్తాడు, ఏమా ఇదిగో ఇదో 10 నిమిషాలు ఈ పని చేస్తే రోజుకో 1000 రూపాయలు వస్తాయట, నేను చేస్తున్నాను నాకు వస్తున్నాయి అనిపిస్తుంది. అరే ఇప్పుడు మనకు చాలా ఇదిగా ఉన్నాం కదా, మనం కూడా ఆ పనిలోకి మనం వెళ్ళిపోతే బాగుండా అని ఎక్కడో అలా జారిపోతాడు. పాదరసం కదా, అలా జారిపోతాం అనమాట. అది ఇట్ ఈస్ ద డిఫికల్టీ. This agility has, however, to be rightly understood and handled. When there is facility of mental approach in any direction and in connection with the many opposites in manifestation. Facility of mental approach in any direction and in connection with the many opposites. ఇది ఎటైనా ప్రవహిస్తుంటుంది, అటుపాటికి అటు వెళ్ళిపోతుంటుంది, ఇటుపాటికి ఇటు వెళ్ళిపోతుంటుంది, ఇట్లా ప్రవహించేస్తుంది, అన్ని వైపులు అలా వెళ్ళిపోతుంటుంది కదా. ఇటువైపు వెళ్ళాలి నేను లేదు. మెర్క్యూరీ బుర్రకి పదును ఎక్కుతున్న కొద్దీ, కత్తికి పదును ఎక్కుతున్న కొద్దీ కూరగాయలు వేగంగా కట్ చేసుకోవచ్చు, అంతవరకు కరెక్టే. కానీ పదును ఎక్కుతున్నప్పుడు మనం తరిగేటప్పుడు కూరగాయలని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా తరుక్కోవాలి. పదును లేకపోతే కష్టం ఉంటుంది, కరెక్టే. పదును ఎక్కించుకోవాలి. పదును పెట్టించుకున్న తర్వాత మనం ఏవి కట్ చేస్తున్నాం, ఎలా కట్ చేస్తున్నాం అంటే బుర్ర దాన్ని పెట్టి మనం కట్ చేసుకోవాలి, లేకపోతే వేళ్ళు కట్ అయిపోతుంది. ఇక్కడ అదేమిటో బుధుడు పదునెక్కుతున్న కొద్దీ అది పనిచేస్తున్నటువంటి లెవెల్స్ని బట్టి అది ఎటైనా దారి తీసేస్తున్నాడు. ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతుంది అంతే, అలా చొచ్చుకుని వెళ్ళిపోతుంది అంతే. ఒక రాకెట్ ఎలా అయితే సొయ్యి అని వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంది బుర్ర ఇటు నుంచి అటు. అంటే ఒక చక్కటి సాధకుడు కాస్త ఎందుకు పనికిరాని వాడుగా కూడా అయిపోతుంది, చేయకూడని పనుల్లోకి ఎలా వెళ్ళిపోతాడు. విత్ ద మెనీ ఆపోజిట్స్ ఇన్ మేనిఫెస్టేషన్, you have the emergence of the divine messenger in his true character, able to comprehend extreme and to relate them divinely to each other. మీరు చక్కటి సాధన అటువంటి చేసుకుంటే మీలో ఈ మెసెంజర్ అనేటువంటి వాడు మీలో మీరు కాంచుతాడండి. చక్కగా బుధుడు మీలో మెసెంజర్గా ఉండి పనిచేస్తాడు. మెసెంజర్గా ఉండి ఇన్ హిస్ ట్రూ క్యారెక్టర్ చక్కగా మీలో ఉండి ఎక్కడా కన్ఫ్యూజన్ ఇవ్వడు. అందుగురించి బుధుడిని చక్కటి ఆరాధన చేయాలి. ఇలా మనలో ఉంటుంటే ఈ బుద్ధిమయ లోకాలని చక్కగా ఆరాధన చేస్తే చక్కగా ఈ వాక్కు నాకు ఇక్కడి నుంచి అందింది కనుక ఆ పనిలో నేను నిమగ్నం అవ్వాలి లైఫ్లో అంటే చక్కగా ఒకటి తెలుస్తుంది. క్లారిటీ లేకపోవడం చేత చాలామంది మనకి సంకల్పం అంటుండే దిగినా కూడా మనకు అందినా కూడా మనం దాన్ని ఆచరణలోకి పెట్టుకోలేం. అంటే క్లారిటీ అంటుండే మనకు బుధుడిస్తాడు. క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో వచ్చినటువంటి సంకల్పాన్ని ఇప్పుడు చక్కగా ఆచరణలోకి తీసుకుంటాడు. అది తేడా రెండింటికి. కనుక బుధుడు చక్కగా పనిచేయడం అంటే చాలా అవసరం. ఈ నాన్ అంటే మెసెంజర్ ఇన్ హిస్ ట్రూ క్యారెక్టర్, ఏబుల్ టు కాంప్రహెండ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ టు రిలేట్ దెమ్ డివైన్లీ టు ఈచ్ అదర్. ఏబుల్ టు కాంప్రహెండ్ ఎక్స్ట్రీమ్స్, చక్కగా ఇది మంచి ఇది చెడు అంటే చక్కటి అవగాహన అటువంటిది ఏర్పరచుకుని భగవంతుడి సృష్టిలో ఈ రెండు కూడా సమభాగమే. అది చక్కగా వీడు అవగాహనలో చేసుకుంటాడు. Gemini is preeminently the sign of the messenger, and this sign produces many of the messengers of God as they appear down the ages. ఎంతోమంది మెసెంజర్స్ ఆఫ్ గాడ్గా పనిచేస్తున్నారు భూమి మీద. అంటే పరమాత్మకి సామాన్య మానవుడికి మధ్యలో మెసెంజర్ ఆఫ్ గాడ్గా అంటే గురువులు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఈ గురువులుగా ఎవరైతే దిగి వచ్చారో వాళ్ళందరికీ కూడా జెమిని యొక్క లింక్ ఉంటుంది వాళ్ళు. అంటే ఈథరిక్ ప్లేన్స్కి చక్కటి అనుసంధానం అందించేవాడు కదా జెమిని. కనుక వీళ్ళందరూ కూడా ఉండేటువంటి ఈథరిక్ ప్లేన్స్లో గురువు అనగానే మీకు వెంటనే ఈథరిక్, ఆయనకి ఈథరిక్ టచ్ ఉంటుంది గురువుకి ఎప్పుడు కూడా. ఈథరిక్ టచ్ లేకుండా గురువు ఉన్నాడు అనుకోండి ఊరికి మాట వరుస, ఆయన పేరుకి గురువు కానీ నిజానికి గురువు అవ్వలేడు ఆయన. మీకు తెలిసిపోతుంది. ఓ రెండు మాటలు మాట్లాడితే వీడికి ఈథరిక్ టచ్ ఉందా లేదా అంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు. Gemini is preeminently the sign of appear down the ages, the revealers of new divine truths, and the inner media and the intermediaries between the fourth and the fifth kingdoms. They are the intermediaries. Messengers are Gemini are the intermediaries between the fourth and fifth kingdoms. Fourth kingdom అంటే మానవుడు,
ఫిఫ్త్ కింగ్డమ్ అంటే దేవా కింగ్డమ్. వీళ్ళిద్దరికి మధ్యలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా జెమిని. It is for this reason that you have the exoteric ruler given as Mercury and the esoteric ruler as Venus. దీనికి ఎక్సాట్రిక్ రూలర్ ఏమో అందుగురించి మెర్క్యూరీ అన్నారు, ఇసాట్రిక్ గానేమో శుక్రుడు చెప్పారు మనకి. ఏంటి శుక్రుడు అంటే చెప్తున్నారు, ఫర్ దే ఎంబడీ బిట్వీన్ దెమ్ ది ఎనర్జీస్ ఆఫ్ ది ఫోర్త్ రే ఆఫ్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అండ్ ద ఫిఫ్త్ రే ఆఫ్ కాంక్రీట్ నాలెడ్జ్ ఆర్ సైన్స్ విచ్ ఈస్ ఎంబ్రియానిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాజెస్ అండ్ కాన్షియస్ రిజల్టింగ్ therefrom and also of the plan. సో మనకి ఇది రెండు కార్యక్రమాలు ఇచ్చారండి ఇక్కడ. ఒకటి హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్స్ అంటున్నది, ఒకటి కాంక్రీట్ నాలెడ్జ్ ఒకటి. ఈ రెండింటి రహస్యాలు మనకి లోవర్ ప్లేన్స్లో అంటే బుధుడు అనేటువంటి వాడు ఒకడు, శుక్రుడు అనేటువంటి వాడు ఒకడు. శుక్రుడు మనకి అక్కడ ఉన్నటువంటి దాని యొక్క డీటెయిల్స్ ఎక్కువ ఇస్తాడు శుక్రుడు. అంటే ఒక సబ్జెక్ట్ వీడు పిహెచ్డి చేశాడు అనుకోండి, వాడికి శుక్రుడు కరెక్ట్గా మంచి స్థానంలో ఉంటే వాడికి పిహెచ్డి చేయమని చెప్పచ్చు మీరు. వాడికి విద్య చక్కగా అంటే పిహెచ్డి అనడంలో ఉద్దేశం ఏమిటంటే అందులో ఉన్నటువంటి లోతైన విషయాలు చక్కగా వాడికి అవగాహనకు నిలుస్తాయి. అది శుక్రుడి యొక్క మహిమ చేతి జరుగుతాయి అవన్నీ కూడా. కనుక అదే రే ఆఫ్ కాంక్రీట్ నాలెడ్జ్ ఆర్ సైన్స్ అన్నారు. ఇంకోటి హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అన్నారు. బుధుడు ఏం చేస్తారంటే వీడికి చక్కటి అనుసంధానం అంటే వీడు దేని గురించి అయితే శ్రమ పడుతున్నాడో, దేని గురించి అయితే పనిచేస్తున్నాడో అది అవగాహనకు అందించి నిలిపించేటువంటి వాడు బుధుడు. అందినటువంటి దాని యొక్క రహస్యాలను కూడా వివరించి దానిలో ఉన్నటువంటి లోతైన విషయాలు వీడికి చక్కగా దర్శింపజేసి ఇచ్చేటువంటి వాడు శుక్రుడు. ఇది కనుక లోవర్ లెవెల్లో చెప్పినప్పుడు బుధుడు అన్నాడు, హయ్యర్ లెవెల్ చెప్పినప్పుడు శుక్రుడు అని చెప్పామంటే ఇది రహస్యాలండి అని చెప్తున్నారు. Again, you find the knot of duality in the relationship established by the activity of these two rulers. కనుక ఇదే డ్యూయల్ వర్క్. ఇది ఒకటి వీడు దేనికై వీడు పనిచేయాలో దాన్ని వీడు దర్శింపజేయాలి. వీడికి దర్శింపజేసినటువంటి దాని యొక్క రహస్యాలు వీడికి వివరించి చెప్పాలి. రెండు కార్యక్రమాలు ఇది. అందు గురించి జెమిని అండి ఇది అని చెప్తారు. ఎస్టాబ్లిష్డ్ బై ద యాక్టివిటీ ఆఫ్ దీస్ టూ రూలర్స్. అది again you find the note of duality in the relationship between the third kingdom of nature, the animal kingdom, and the kingdom of God or of the souls, the fifth kingdom in nature, thus producing the fourth or human kingdom. So ఇది again one more point ఇక్కడ. థర్డ్ కింగ్డమ్ అంటే యానిమల్ కింగ్డమ్కి దేవా కింగ్డమ్, ఈ రెండిటికి ఒక అనుసంధానం అంటుండేది అందించి మానవ జాతి అంటుండేది ఏర్పడేటట్టు చేసేది ఇది జెమిని. దిస్ ఇస్ ద హయ్యర్ సీక్రెట్. అంటే జంతు కక్ష, యానిమల్ కింగ్డమ్, దేవా కింగ్డమ్, ఈ రెండిటి యొక్క రహస్య అంటే ఈ రెండిటి యొక్క సంధానం చేత భూమి మీద మానవ జాతి అనేటువంటిది ఏర్పడింది. Between these two, the influences play from Sagittarius to Gemini and vice versa. సో దీనికి ఇన్ఫ్లుయెన్సెస్ ప్లే ఫ్రమ్ సాజిటేరియస్ అంటే ధనుసు రాశి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనకి మిథున రాశి మీద పడటం చేత ధనుసు రాశి ఏంటి? స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్. వీడు చక్కటి ఇనిషియేషన్ అంటున్నది అందించేటువంటి అంటే క్రింది లోకాల్లో ఉన్నటువంటి వాడికి ఊర్ధ లోకాలకు అందించేటువంటి రహస్యాలన్నీ కూడా ధనుసు రాశిలో ఉంటాయి. కనుక థర్డ్ కింగ్డమ్గా ఉన్నటువంటి వాడికి ఫిఫ్త్ కింగ్డమ్లో ఉన్నటువంటి రహస్యాలు అందించడం అటువంటి కార్యక్రమంలో ఫోర్త్ కింగ్డమ్ అనేటువంటిది ఏర్పడిందండి భూమి మీద. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి రహస్యం. అదే ధనుసు రాశి యొక్క కార్యక్రమం చేత జరుగుతుంది. It was the activity of Venus under the influence of Gemini which produced the great crisis of the individualization when the two kingdoms approached each other. మళ్ళీ ఇక్కడ ఇంకొక రహస్యం ఏమనిస్తున్నారంటే థర్డ్ కింగ్డమ్ ఫిఫ్త్ కింగ్డమ్ వెన్ ది అప్రోచ్ రీచ్ దర్ ఇండివిజువలైజేషన్ అంటే నేను పలానా అంటుండేది ఏర్పడడానికి రహస్యాలన్నీ కూడా మనకి శుక్రుడి చేత మిథున రాశి వలన ఏర్పడ్డాయి. శుక్రుడు మనకి ఏం చేశాడంటే ఇండివిజువలైజేషన్ అంటున్నది అందించడం అంటున్నది శుక్రుడి యొక్క కార్యక్రమం. అదే ఇక్కడ కనుక శుక్రుడి యొక్క దీని చేత మిథున రాశి యొక్క దీని చేత థర్డ్ కింగ్డమ్గా ఉన్నటువంటి వాడు ఫిఫ్త్ కింగ్డమ్కి అందుకోవడంలో వాళ్ళిద్దరి యొక్క అనుసంధానం కర్తగా ఉంటున్న దాంట్లో ఫోర్త్ కింగ్డమ్ అంటున్నది ఏర్పడడంలో ఇండివిజువలైజ్ అయ్యాడు.
అది ఇక్కడ ఇచ్చినటువంటి లక్షణం. ఇండివిజువలైజ్ అవ్వడం అంటే నేను పలానా అటువంటిది ఏర్పడాలి. ఏర్పడకపోతే ఉండేటువంటిదంతా కూడా లోవర్ కింగ్డమ్, దట్ ఈస్ థర్డ్ కింగ్డమ్. The two kingdoms approached each other, Venus, Mercury, and Earth, అది Gemini, which produced the great crisis of the individualization when the two kingdoms approached each other. Venus, Mercury, and Earth then set up a magnetic field which made the intervention of the great lodge on Sirius and the dual stimulation of Gemini effective in producing significant results, of which the fourth kingdom in nature is the expression. భూమి మీద మానవ జాతి ఎలా ఏర్పడిందో రహస్యాలు ఇచ్చేశారు మనకి ఇక్కడ. వీనస్ అంటే శుక్రుడు, బుధుడు, భూమి, ఈ మూడిటి యొక్క కార్యక్రమం చేత భూమి మీద మానవుడు అనేటువంటి వాడు ఏర్పడ్డాడు. ఎలా ఏర్పడ్డాడంటే, then set up a magnetic field which made the intervention of the great lodge on Sirius and the dual stimulation of Gemini. గ్రేట్ లార్జ్ ఆన్ సీరియస్ అంటున్నది ఇది ఏదైతే ఉందో, సీరియస్ మీద ఉన్నటువంటి గ్రేట్ లార్జ్ ఏదైతే ఉందో, అంటే సీరియస్ స్టార్ నుంచి మనకి మిథున రాశి ద్వారా భూమి మీదకి ఈ రహస్యాలన్నీ కూడా, సృష్టికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా అందుతున్నాయి. అవన్నీ మనం 2-3 క్లాసుల క్రితం మనం చెప్పుకున్నాం. సీరియస్ స్టార్ నుంచి మనకు వస్తున్నాయి. సీరియస్ స్టార్ నుంచి జెమిని, జెమిని నుంచి మనకి ఇవి వస్తాయి భూమి మీదకి. సో ఆ పాయింట్ అక్కడ చెప్పబడుతూ, ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడు, బుధుడు, భూమి, ఈ మూడు కూడా మిథున రాశిలో పనిచేస్తూ మిథున రాశి యొక్క స్థితి అంటున్నది సీరియస్ స్టార్ నుంచి తీసుకుని భూమి మీద ఉన్నటువంటి థర్డ్ కింగ్డమ్గా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఫిఫ్త్ కింగ్డమ్కి అనుసంధానం అంటున్నది ఇవ్వడం చేత, ఫిఫ్త్ కింగ్డమ్ అంటే పైన ఉంటుంటుంది, అది సీరియస్ స్టార్ నుంచి తీసుకున్నటువంటిది. దానితో అనుసంధానం అన్నది ఏర్పరిచినటువంటితో ప్రధానంగా వీనస్, మెర్క్యూరీ అండ్ ఎర్త్. ఎర్త్ ఈస్ ది హైరార్కికల్, ఇది వీనస్ ఇస్ ది ఎసాట్రిక్ అండ్ మెర్క్యూరీ ఇస్ ది ఎక్సాట్రిక్ జెమినీకి. అవి ఇక్కడ అనమాట. అందు గురించి ఆ 3 ప్లానెట్స్ ఇక్కడ మనకి ఈ లింక్ అనేటువంటిది అందించాయి. డ్యూయల్ స్టిమ్యులేషన్ ఆఫ్ జెమినీ effective in producing significant results, of which the fourth kingdom in nature is the expression. The fact about Gemini is the third sign and embodies what is called a third potency, enabled it to reach with its force the third kingdom and produce that reaction which resulted in the individualizing of the humanizing of its higher forms of life. ఇది ఎలా జరిగిందంటే ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు మనకి. ఇట్ ఈస్ యానిమల్ కింగ్డమ్ ఇస్ ద థర్డ్ కింగ్డమ్ కదండి, జెమిని ఇస్ ది థర్డ్, ఇది రాశి థర్డ్ సైన్. అందు గురించి ఇది థర్డ్ సైన్ కాబట్టి థర్డ్ కింగ్డమ్గా అంటుంటే దాని మీద ఇది పనిచేయడం అంటుండేది ఎక్కువ జరిగింది. తద్వారా పనిచేస్తూ అదేం చేసింది, జెమిని ఇక్కడ పనిచేస్తూ థర్డ్ కింగ్డమ్ మీద ఇది హయ్యర్గా లింకప్ ఇవ్వడంలో ఇండివిజువలైజ్ అవ్వడం అంటుండే జరిగింది. అంటే ఒక లోవర్ లెవెల్గా ఉన్నటువంటి వాడిని ఒక హయ్యర్ లెవెల్కి లింక్ చేయడం చేత, అంటే ఒక స్టూడెంట్గా ఉన్నటువంటి వాడిని ఒక ఇనిషియేట్ లెవెల్లో ఒక గురుడుగా ఉన్నటువంటి వాడితో వీడికి లింకప్ అంటున్నది ఏర్పాటు చేయడం చేత వీడిలో ఒక జ్ఞానం అంటున్నది వీడికి ఆపాదింపబడి ఒక చక్కని విద్యార్థిగా వీడిని తయారు చేసినటువంటిది. అది ఫోర్త్ కింగ్డమ్ అంటే. అలా అలా మనం అవగాహనలో తెచ్చుకోవచ్చు. A third potency another enabled it to reach with its force the third kingdom and produce that reaction which resulted in the individualizing or the humanizing of its higher forms of life. Not అంటే హ్యూమనైజింగ్ ది హయ్యర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అంటున్నది కావాలి. కేవలం థర్డ్ క్లాస్ వాడు ఫోర్త్ క్లాస్కి వెళ్ళిపోతే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు బాబు. ఫోర్త్ క్లాస్కి వెళ్తున్న కొద్దీ వాడు ఎలా అవ్వాలంటే వాడు హ్యూమనైజింగ్ ది హయ్యర్ సెన్స్ అంటే ఏంటి, వీడు ఫోర్త్ క్లాస్ తర్వాత ఉదాహరణకి వీడు భవిష్యత్తులో ఐఐటి రాయాలి, దానికి తగ్గటువంటి ప్రిపరేషన్ అంటుండేది మొదటి నుంచి సాగాలి. అంటే ఒక హయ్యర్ ఫార్మ్ ఆఫ్ థింగ్ అంటుండేది ఉంది, దానికే వీడు సాధన చేసుకోవడానికి వీడు భూమి మీద ఏర్పడ్డాడు అనేటువంటి రాజ్యం వీడికి నిలవాలి అంటే వీడు ఏర్పడడంలో ఆ బీజం వీటిలో నిలిచేటట్టుగా చెయ్యాలి, అప్పుడే దానికి పరిగెడతాడు. బాగా అవగాహన చేసుకోండి. వీటిలో కేవలం యానిమల్ నుంచి హ్యూమన్ వచ్చేసాడు అనుకోండి, ఏమవుతుంది, అంతకన్నా కింద కక్ష నుంచి ఆ కక్షకి వచ్చిన వాడిగా వీడు ఏదో మామూలుగా ఉంటాడు, అంటే యానిమల్ కన్నా కొంచెం బెటర్గా ఉంటాడు అంతే. వీడు ఒక జంతువుగానే ఉంటాడు భూమి మీద. కానీ వీడు భూమి మీద ఎలా ఉండాలి,
హయ్యర్ ఆస్పెక్ట్ వీడు దేహం అనేటువంటిది తీసుకున్నటువంటిది వీడికి అందాలి. అందాలంటే ఏం చేయాలి? యానిమల్ కింగ్డమ్ని హయ్యర్గా ఉన్నటువంటి లింక్ తోటి వీడికి అనుసంధానం అంటున్నది ఇవ్వాలి. అందు గురించి ఏమో మేబీ యానిమల్స్ అన్నటువంటివి మనకి దేవతలకి, మనకి దేవుళ్ళకి వాహనాలుగా పెట్టారు. అంటే త్రూ దిస్, బై రీచింగ్ ఇట్, హ్యూమన్ కింగ్డమ్ కెన్ గెయిన్ ఇండివిజువలైజేషన్. So a third potential, forms of life. You will note that Venus is also the hierarchical ruler of Capricorn. Capricorn hierarchical ruler ఏమో Venus. కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే, results of that the fourth kingdom in nature is the expression. The fact that Gemini is the third sign, it is the third kingdom and produced that reaction which resulted in the individualizing and the humanizing. You will note that Venus is also the hierarchical ruler of Capricorn, thus showing the power of the mind and its force and purpose in connection with both the major human crises. సో వీనస్ అన్నటువంటి వాడికి మేజర్ హ్యూమన్ క్రైసిస్ అన్నటువంటిది రెండు స్థితిలో జరుగుతుంది. ఒకటి, వీడు భూమి మీద పుట్టినప్పుడు వీడు ఒక హయ్యర్ థింగ్కి వీడు పుట్టాడు అనేటువంటి పాయింట్ వాడికి అందించడం అక్కడ వీనస్ అక్కడొక పనిచేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం క్యాప్రికార్న్లో హైరార్కికల్ లింకప్ అనుకున్నది వీడికి అందించేటువంటి కార్యక్రమం ఒకటి. హైరార్కికల్ లింకప్ అంటే ఒక సాధనలో ఒక ఉత్తమైనటువంటి స్థితికి చేరినటువంటి వాడికి అక్కడ ఇనిషియేషన్ అనేది ఇవ్వడానికి కావాల్సినటువంటి రహస్యాలు అందించేటువంటి వాడు వీడికి అగైన్ అక్కడ శుక్రుడు. కనుక క్యాప్రికార్న్లో ఆ రకంగా సహకరిస్తున్నాడు, జెమినీలో ఏ రకంగా సహకరిస్తున్నవాడు శుక్రుడు మనకి. You will note that Venus is that Capricorn and purpose in connection with both the major human crises, individualization and initiation. ఇండివిజువలైజ్ అవ్వడానికి ఇక్కడ సహకరిస్తున్నాడు. ఇనిషియేషన్, ఒక హయ్యర్ ఇనిషియేషన్ అంటున్నది అందడానికి క్యాప్రికార్న్లో ఉన్నటువంటి శుక్రుడు అనుగ్రహిస్తున్నాడు. మామూలుగా క్యాప్రికార్న్కి ఓన్ ఏంటంటే కనుక మనం ఇది చెప్తాం, దట్ ఈస్ జూపిటర్. సారీ, ఇది మన శుక్రుడు, శని చెప్తాం. శని అంటున్నది మనకి ఒక ఆస్పెక్ట్ వరకు, కానీ దానికన్నా ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అటువంటిది ఇచ్చేటువంటి వాడు శుక్రుడు. అంటే శనికైన శుక్రుడికి ఏంటంటే తేడా, శని మనకి డిసిప్లైన్ అటువంటిది ఇస్తాడు, ఇచ్చినటువంటి డిసిప్లైన్కి అందివ్వబడేటువంటి విద్య మనకి ఇచ్చేటువంటి వాడు శుక్రుడు. డిసిప్లైన్గా ఉన్నటువంటి స్టూడెంట్కి చక్కటి విద్యా బోధన అంటున్నది అందించేటువంటి వాడు శుక్రుడు. డిసిప్లైన్గా ఒక స్థితి అంటున్నది అందించేటువంటి వాడు శని. అది అంటే విత్ రెస్పెక్ట్ టు క్యాప్రికార్న్. It relates humanity in a unique way to Gemini. In the coming world religion, this fact will be noted, and in the month of June, which is essentially the month in which the influences of Gemini are peculiarly strong, due advantage will be taken in order to bring man nearer to the spiritual realities. జెమిని అంటే జూన్ మాసం మ్యాన్ని స్పిరిచువల్ రియాలిటీస్కి దగ్గరగా తీసుకురాగలిగేటువంటి మాసం అంటే జెమిని. జెమిని మే 22 నుంచి జూన్ 22 దాకా ఉండేటువంటి సమయం కాబట్టి స్పిరిచువల్ రియాలిటీస్ అటువంటి వాటికి దగ్గరగా తీసుకొచ్చేటువంటి మాసం మనకి జెమిని అన్నమాట. అది which is essentially the month in which the influence of Gemini are peculiarly strong, due advantage will be taken in order to bring man nearer to the spiritual realities. Just as Venus was potent in producing the relation of such pairs of opposites as the fifth kingdom of souls and the third kingdom, the synthesis of the subhuman kingdoms, leading to a great approach between soul and form, so in the new world religion, this fact will be recognized. సో ఈ ఫ్యాక్ట్ అంటున్నది అంటే ఈ థర్డ్ కింగ్డమ్గా అంటుంటుంది సోల్కి లింకప్ అంటున్నది అందించేటువంటి కార్యక్రమం అంతా కూడా వీనస్ చేస్తాడు. అంటే పైన అంటే భాగవతం కానీ ఏదైనా వీడు చదువుకున్నప్పుడు దాన్ని చక్కగా అవగాహనకి ఇచ్చి, వీనస్ బాగా ఉంటే, వీనస్ అనుగ్రహం వీడికి చక్కగా ఉంటే, చదువుకున్నటువంటి విషయాలు వీడికి చక్కటి అవగాహనలోకి నిలిచాడు అనుకోండి. అబద్ధం చెప్పకూడదు. ఉదాహరణకి పిల్లవాడికి పాఠం చెప్పారు, అబద్ధం చెప్పకూడదు. ఆ విషయం చక్కగా వీడి బ్రెయిన్లో రిజిస్టర్ అయింది అనుకోండి,
వీడి దినచర్య కానీ వీడు ఆచరించేటువంటి విధానం కానీ వీడు జీవించేటువంటి విధానంలో ఎలా అయితే మార్పు తీసుకొచ్చేస్తాడో ఆ విధంగా శుక్రుడు అనేటువంటి వాడు థర్డ్ కింగ్డమ్గా ఉన్నటువంటి స్థితి నుంచి పైన ఉన్నటువంటి సోల్ లెవెల్కి కావాల్సినటువంటి అనుసంధానం అటువంటిది అందించి నిలిపించేటువంటి వాడు శుక్రుడు. మరి ఫిఫ్త్ కింగ్డమ్ లోకి వీడికి లింకప్ అన్ని అందించేటువంటి వాడు శుక్రుడు. థర్డ్ కింగ్డమ్ అంటే మనలో ఉన్నటువంటి లోవర్ లెవెల్స్, అంటే కేవలం ఎమోషనల్గా జీవించేటువంటి వాడు, ఎమోషనల్ ప్లేన్స్లో ఉండేవాడు, అదంతా కాబట్టి దట్ ఈస్ అవర్ థర్డ్ కింగ్డమ్. వాడు కోపం వస్తే నాకు కోపం వచ్చేసింది అనమాట, దట్ ఈస్ థర్డ్ కింగ్డమ్ అని అనుకోండి. వి బిలాంగ్ టు ద థర్డ్ కింగ్డమ్ సార్ అని చెప్పుకోవాలి మనం. వాడికి కోపం వచ్చినప్పుడు వీడు శాంతంగా ఉన్నాడు అనుకోండి, దట్ మీన్స్ వీడికి నెమ్మదిగా వీడిలో బుద్ధి వికసించుతోంది, సోల్ లెవెల్లో వీడు అడుగు వేస్తున్నాడు అనేటువంటిది అర్థం. సోల్కి చక్కటి అనుసంధానం అంటున్నది అందించి నిలిపేటువంటి వాడు శుక్రుడు. శుక్రుడు ఏంటంటే ప్రేమ, పరిపూర్ణమైనటువంటి ప్రేమ. ప్రేమ, దయ ఇలాంటివన్నీ కూడా శుక్రుడి యొక్క రహస్యాలు. ఇవన్నీ కూడా ప్రేమ ఉందనుకోండి వీడికి కోపం రాదు, ప్రేమ ఉందనుకోండి వీడికి చోట్ల ఉన్నటువంటి జ్ఞానానికి దగ్గరగా వెళ్ళగలుగుతాడు. దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క రహస్యాలు. ఇవన్నీ కూడా అవి వీళ్ళు ఎప్పుడైతే చక్కగా నిలుస్తాయో చోట్ల ఉన్నటువంటి జీవులందరినీ కూడా వీళ్ళు ప్రేమిస్తారు. ప్రేమించడం చేత చోట్ల ఉన్నటువంటి ప్రతి అణువుని వీడు ప్రేమించడం చేత ప్రతి అణువుని తద్వారా వీడికి ఏమవుతుందంటే హీ విల్ గెట్ ద ఈథరిక్ లింకప్ ఈజీలీ. ఆ రహస్యాలు సోల్ లింకప్ అటువంటిది అందించేటువంటి వాడు శుక్రుడు. అదర్ వీనస్ మీన్స్ లవ్, ప్యూర్ లవ్. ప్యూర్ లవ్ ఉండాలి. ప్యూర్ లవ్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో థర్డ్ కింగ్డమ్ నుంచి వీడికి సోల్ లేదా ఫిఫ్త్ కింగ్డమ్కి వీడు అడుగు వేయడానికి వీడికి ఇది ఇస్తారు. సో ఈ రకంగా వీడిలో ప్రేమ అనేటువంటిది పెంచి 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 శుక్రుడు ఏం చేస్తాడంటే నెమ్మదిగా ఫిఫ్త్ కింగ్డమ్లోకి తీసుకెళ్ళిపోతాడు. థర్డ్ కింగ్డమ్లో ఉన్నటువంటి మానవుడిని, అంటే మనకి తెలిసినటువంటి భాషలో చెప్పుకోవాలంటే పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాటిలో ప్రేమ బాగా పెంచి ఆయన ఏం చేస్తారంటే సోల్ లెవెల్లోకి వీడిని తీసుకెళ్తారు. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటిది శుక్రుడు మనలో. కనుక ఈ ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనకి మెయిన్గా 7 సేక్రెడ్ ప్లానెట్స్ ఆర్ 7, నాన్ సేక్రెడ్ 5. సో టోటల్ ఈ ప్లానెట్స్ అన్నీ కూడా మనలో ఎక్కడెక్కడ ఏ లెవెల్స్లో ఎలా పనిచేస్తున్నాయి బాగా మనం ధ్యానంలో మనం తెలుసుకోగలుగుతున్నాం అనుకోండి. అంటే ధ్యానం అంటే మనం చక్కగా జ్ఞానం కలిగి ఉన్నాం అనుకోండి. అప్పుడు ఈ కార్యక్రమం శుక్రుడిది, ఈ కార్యక్రమం ఇది అంటుండే చక్కగా మనకి అండర్స్టాండింగ్ లెవెల్స్ చక్కగా ఉంటే అప్పుడు మనలో ఏ విషయాలకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ విషయాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మనకే తెలిసిపోతుంది. ఈ ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన అంటే ఇది శుక్రుడి నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదు, అందు గురించి ఆలోచన మనం అంగీకరించక్కర్లేదు, చక్కగా వచ్చేసింది, తెలిసిపోతుంది. శుక్రుడి వలన ఏర్పడినటువంటి ఆలోచన ఎదుటివాడిని చూస్తే ప్రేమిద్దాం వాడిని, చక్కగా వాడికి ఏదైనా మనం మన చేతిలో అటువంటి ఏదో పులిహార పొట్లం ఏదో ఉంటే వాడికి కొంచెం పెట్టి మనం తిందాం అటువంటి భావం మనకు సహజంగా కలుగుతుంది. దట్ ఈస్ శుక్రుడు ఈస్ వర్కింగ్ ఇన్ హిమ్ అన్నటువంటిది అర్థం మీకు. సో ఈ రకంగా శుక్రుడు ఏం చేస్తాడంటే జెమినీలో ఉన్నటువంటి శుక్రుడు మనలో లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వాడిని హయ్యర్ లెవెల్కి లింకప్ చేస్తుంది. దట్ మీన్స్ జెమినీ మీన్స్ డ్యూయల్ ఆస్పెక్ట్స్, మానవుల్లో అనేటువంటి డ్యూయల్ ఆస్పెక్ట్. అది జూన్ మాసం మనకి సాధనకి చాలా అనుకూలమైనటువంటి మాసం అన్నమాట. కనుక జూన్ నెలలో ఈ సాధన మనకి చక్కగా ఏర్పాటు చేయబడుతుంది అని చెప్తున్నాను. Third kingdom, the synthesis of the subhuman kingdoms, leading to a great approach between soul and foreign. So, in the New World religion, this fact will be recognized. Appeal will be made to the forces which can utilize this planetary potency in order to work out the divine plan upon the earth. ఇది ఎవడైతే దీన్ని చక్కగా ఇది లింకప్ అవుతాడు వీనస్ తోటి, he can have the link-up of the divine plan on the earth. డివైన్ ప్లాన్ ఏది ఉందో అది వీనస్ ప్లానెట్ నుంచి మనకు వచ్చింది కనుక వీనస్ తోటి ఈ రకంగా ఎప్పుడైతే అనుసంధానం చెందుతాడో చక్కగా వీడికి చోట్ల ఉంటున్న డివైన్ ప్లాన్ వీడి దాన్ని చక్కగా దర్శించిన వాడు అవుతాడండి అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ బికాస్ వీనస్ thus relates certain pairs of opposites that she has been erroneously connected in the minds of men with the sex and the sex life and with the relation of the physical opposites, male and female. So again here he is giving another secret. ఇప్పటిదాకా వీనస్ హయ్యర్ సీక్రెట్ ఇచ్చారు, వీనస్ కూడా పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్లో ఇది పనిచేస్తుంటుందండి వీనస్ అంటే ఇచ్చారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే హయ్యర్గా ఉన్నప్పుడు వీడికి ఈ రకమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఒక లోవర్ లెవెల్లో చెప్పినప్పుడు ప్రేమ అవుతుంది, ఏమవుతుంది, ఒక మేల్ని చూస్తే ఒక ఫీమేల్ని చూసినప్పుడు లవ్ అంటాడు వాడు దాన్ని. అటువంటి వాటిలో జారిపోవడానికి కూడా శుక్రుడు కారణంగా నిలుస్తూ ఉంటాడు.
అందువలన వీడికి ఏం చేయాలి, వీడికి ఒక హయ్యర్ లింకప్ అంటుండేది ఇవ్వాలి. చక్కగా చూపిస్తున్నాడు అదే సినిమాలో, అన్నమయ్య సినిమాలో చూపిస్తాడు చూసారా, అలా ప్రేమిస్తుంటాడు, వాళ్ళకి ఏం జరగకూడదని చేస్తుంటాడు. అలా కాదు నీకు చూపిస్తుంది కదా నిజమైనటువంటి సౌందర్యం అని చెప్పి తీసుకెళ్తారు కదా ఆయన గుడిలోకి తీసుకెళ్తారు, అది నిజమైనటువంటి సౌందర్యం అంటే. సో శుక్రుడు అక్కడ పనిచేసిన శుక్రుడే, ఇక్కడ పనిచేసిన శుక్రుడే. బాగా అవగాహన చేసుకోండి. డైరెక్షన్ మార్చాలి అంతే. ఆ డైరెక్షన్ ఎప్పుడైతే మార్చబడిందో సమస్తం మారిపోతుంది అంతే. అంతే సింపుల్గా. సో ఒక లోవర్ లెవెల్లో పనిచేసినప్పుడు విత్ సెక్స్ అన్నారు. she that she has been erroneously connected in the minds of men అన్నారు విత్ సెక్స్. సో శుక్రుడు లోవర్ లెవెల్లో మైండ్కి లింక్గా పనిచేస్తున్నప్పుడు ఎదుటి చూస్తే సెక్స్ భావములు ఇవన్నీ ఉడుకు అండ్ ద సెక్స్ లైఫ్ అండ్ విత్ ద రిలేషన్ ఆఫ్ ద ఫిజికల్ ఆపోజిట్స్ మేల్ అండ్ ఫీమేల్. దీని గురించి మాస్టర్ గారు మనకు ఒక రహస్యం చెప్తారు. మనకి స్కార్పియోలో మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో రహస్యాలు ఇచ్చారు. అంటే ఎమోషనల్గా ఉండేటువంటి ఆస్పెక్ట్ అంతా కూడా మనకి మార్స్ కుజుడు ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, ఎమోషనల్ థింగ్స్, సెక్స్ ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, ఇదంతా కూడా అక్కడ పనిచేసేటువంటిదంతా కూడా మనకి వీడు మార్స్. అలా కాకుండా పనిచేసేదంతా కూడా శుక్రుడు. కొంచెం ఆ తేడాలు ఒకటి వివరంగా మనకి మాస్టర్ స్కార్పియోలో ఇచ్చారు. ఆ రహస్యాలన్నీ కూడా అక్కడ మనం చెప్పుకోవచ్చు. ఫిజికల్ అప్రోచ్, ఫిజికల్ ఆపోజిట్స్ మేల్ అండ్ ఫీమేల్ అన్నారు. అండ్ విత్ ద రిలేషన్ ఆఫ్ ది ఫిజికల్ ఆపోజిట్స్ మేల్ అండ్ ఫీమేల్. It is interesting to discover that the hierarchical ruler of Gemini is the Earth itself. ఇక్కడ జెమినీకి హైరార్కికల్ రూలర్ ఏమిటి? ఎర్త్, which is a non-sacred planet. The Earth is also the esoteric ruler of Sagittarius. Earth is the esoteric ruler of Sagittarius. మనకి ధనస్సుకి ఎసాట్రిక్ రూలరు, ఇక్కడ మిథునానికి హైరార్కికల్ రూలర్ ఎర్త్, ద పోలార్ ఆపోజిట్ ఆఫ్ జెమినీ. These are the only two constellations ruled by the Earth, and this fact is of major significance, creating an unusual situation in the solar system and a unique relation. భూమి మనకి అంటే పైన అంటే మిథున రాశికి ధనుసు రాశికి ఈ రెండింటికే ప్రధానంగా పనిచేస్తుంది. ఆ రహస్యాలు అనేటువంటి ఇప్పుడు చెప్తున్నారు మనకి. యూనిక్ రిలేషన్ ఉంది. ది కాస్మిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఫ్రమ్ జెమినీ టు సజిటేరియస్ and the reverse is subjectively and esoterically related to our Earth. The cosmic line of force from Gemini to Sagittarius and the reverse is subjectively and esoterically related to our Earth. కాస్మిక్ లైన్ మనకి మిథునాన్ని నుంచి మనకు ధనుసు రాశికి ఒక కాస్మిక్ లైన్ ఆఫ్ అప్రోచ్ అంటే ఒకటి ఇచ్చారు. అంటే వీడు ధనుసు రాశిలో వీడు విల్లు ఎక్కువ పెడతారు కదండి. ఈ విల్లు ఎక్కువ పెట్టడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా వీడికి మిథున రాశిలో ఇవ్వబడతాయి. ఎక్కడికి విల్లు ఎక్కువ పెట్టాలో తెలియాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి చూస్తే అప్పుడు విల్లు ఎక్కువ పెడతాడు. చూడకుండా విల్లు ఎక్కువ ఎక్కడ పెడతాడంటే వీడు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ పెడతాడు? పైన. పైకి విల్లు ఎక్కువ పెట్టాడు కదండి. వీడికి ఎదురుగుండా ఉండేటువంటిది పైన జెమిని కనుక అక్కడ ఉండేటువంటి రహస్యాలని వీడికి దర్శింపజేసి ఇచ్చేటువంటి వాడు జెమిని. అందు గురించి ఈ రెండు ప్లానెట్స్ ఈ రెండు సైన్స్ చాలా ముఖ్యమైనటువంటి. And the reverse is subjective and esoterical. The reverse is the cosmic line of force from Gemini to Sagittarius, and the reverse is subjectively and esoterically related to our Earth, thus guaranteeing its soul development and the unfoldment of form as an expression of that soul. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాస్మిక్ లింక్ ఇచ్చేటువంటిది, కాస్మిక్ నుంచి భూమికి అంటే భౌతికత్వం అటువంటిది అందించేటువంటి ఈ రెండు కార్యక్రమాలు ఇది జెమినీ ద్వారా నిర్ణయం పడుతుంది. జెమినీ వల్ల ఇది జరుగుతుంది. అందుగురించి ధనుసు రాశిలో ఉన్నటువంటి వాడిని వీడిని ఎక్కడ లింక్ చేస్తాడు? పైకి లింక్ చేస్తాడు. పైన ఉంటుంటాడు ఎక్కడికి వస్తాడు? ఇక్కడికి వస్తాడు. ఇది జెమినీ ఇచ్చేటువంటి రహస్యం మనకి. thus guaranteeing its soul development, the unfoldment of form as an expression of that soul, and leading our sorrowful humanity upon this woeful plane inevitably to the very gate of initiation in Capricorn. గేట్ ఇన్ క్యాప్రికార్న్లోకి వీడికి అది దర్శనం చేసిన వాడు వీడు అటువైపుగా వీడు ప్రాణం మారుస్తాడు కదండి. ఏం దర్శించాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ కాస్మిక్ ప్లేన్ వీడు దర్శించాడు కాబట్టి తిరుమల కొండ మీద ఉన్నటువంటి దైవం వీడిలో
దర్శించాడు కాబట్టి వీడు మనసులో వీడు దర్శించాడు కాబట్టి ప్రయాణం అటు తిప్పాడు. లేకపోతే తిప్పలేడు లేకపోతే వీడు. అక్కడ ఉన్నటువంటి దైవాన్ని వీడు హృదయంలో దర్శించాడు ఫస్ట్. ఆ చినుకు పడింది వీడికి, అప్పుడు వీడి డైరెక్షన్ మారిపోయింది. అది జరుగుతుంది ఎప్పుడు. అది జరగడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది. అప్పుడు వీడు ప్రాణం కొండ మీదకి తిప్పుతాడు, మకరానికి తిప్పుతాడు. అది ప్రాణం, అది ఇక్కడ రహస్యం. క్యాప్రికార్న్ అన్నారు. In this statement and in the fact of the pain and sorrow, which are distinguishing qualities of our planetary life, lies hid a secret mystery. సో పెయిన్ అండ్ సారో అంటే మనకు పెట్టాడు ఇక్కడ భూమి మీద. ఎందుకంటే పెయిన్ అండ్ సారో లేకపోతే వీడు కొండ ఎక్కడు కదా. దానికి కావాల్సినటువంటి ఒక సీక్రెట్ ఇప్పుడు మనకు చెప్తారు. Through this relationship and through the medium of the potencies pouring into our planet, a situation is set up which I might express in the words of the old commentary says, when the dual forces of the cosmic brothers, Gemini, become the energy of the one who rides towards the light, then the fourth becomes the fifth. Yeah, here secret చాలా. వీటిలో ద్వంద్వములు అనేటువంటివి తీసేశాడు అనుకోండి. ఉండవలసిన ద్వంద్వాలు కాదు, ఉండవలసింది ఒకటే. అటా ఇటా అంటే నాకు అది అక్కర్లేదు, ఇదే కావాలి అన్నటువంటిది నిలిపి వీడి డైరెక్షన్ మకరానికి తీసుకెళ్ళేటువంటి వాడు అన్నాడు. అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ యారో. డైరెక్షన్ ఏంటో ఒకటే, ఇది అక్కర్లేదండి నాకంటాడు. మేనిఫెస్టెడ్ థింగ్స్ మీద నాకు మోహన్ లేదండి, పైన తత్వం మీద నాకు ఇది ఉంది లింక్, దాని నుంచి కావాలి. అందుగురించి బాణం అటువైపు ఎక్కువ పెట్టాడు, ఇంక ఇటువైపు ఎక్కువ పెట్టలేదు. ఇక్కడ ఇచ్చినటువంటి రహస్యం మనకి జెమిని. వన్ హూ రైడ్స్ టువర్డ్స్ ది లైట్, దట్ ఈస్ సాజిటేరియస్, అండ్ ద ఫోర్త్ బికమ్స్ ద ఫిఫ్త్. అప్పుడు ఫోర్త్ కాస్త ఫిఫ్త్ అవుతాడు. వీడు హ్యూమన్ వాడు కాస్త దేవా కింగ్డంలోకి వెళ్ళిపోతాడు. అది ఇంటి జరిగేది. Becomes the fifth. Humanity, the link, becomes the hierarchy, the bestower of all good, then all the sons of God rejoice. అది అంటే పైనటువంటి పరమగురువులు వీళ్ళందరూ ఎప్పుడు రిజాయిస్ అవుతారంటే, దేవతలు ఎప్పుడు రిజాయిస్ అవుతారంటే, మానవుడు చక్కటి జీవన విధానం కలుగుంటే చాలండి, మాకేం రోజు పూజ చేయక్కర్లేదండి. రోజు కొండకు వచ్చావా లేదా, లేదా రోజు పూజ చక్కగా చేసావా లేదా, పొద్దున్నే దీపం పెట్టావా లేదా, ఇవన్నీ అవి లెక్కలు చూసుకుంటూ కూర్చోడానికి మాకెక్కడ టైం ఉందండి. మేము మా పనిలో మేము ఉంటాం. మీరు దీపం పెట్టుకుంటారా పెట్టుకోండి, కూర్చుంటారా కూర్చోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ మీరు చక్కగా పొద్దున్నే లేదు దీపం పెట్టుకుని చక్కగా ఇక్కడ ఇచ్చినటువంటి విధానాన్ని మీరు చక్కగా అవగాహనలో చేసుకుంటారా, మేము సంతోషిస్తాం. ఎందుకంటే మాకు కావాల్సింది ఇంకేం లేదు. పిల్లవాడు చక్కగా చదువుకుంటే తండ్రికి అంతకన్నా కావాల్సింది ఏముందండి. అది ఎట్లాగో ఇది ఎట్లా. Sons of God rejoice. A slight study will show you that you have in these three rulers a most interesting sequence of forces for ray 3, 4 and 5 produce a synthesis of activity and of eager potencies which are essential for the development of humanity. థర్డ్ రే, ఫోర్త్ రే, ఫిఫ్త్ రే, ఈ మూడింటి యొక్క రహస్యాలు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే మానవుడు అప్లిఫ్ట్ అవడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ ఇక్కడ ఇచ్చారు. ఎసెన్షియల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ దిస్ వరల్డ్ సైకిల్ అండ్ ఫర్ హ్యుమానిటీ యాజ్ ఇట్ ఈస్ నౌ constituted. You have ray 3 active intelligence under the influence of this third sign. Gemini is slowly conditioning the etheric body. థర్డ్ రే అంటే ఇక్కడ పనిచేయడం చేస్తే ఏమవుతుందంటే, ఇట్ ఈస్ థర్డ్ రే జెమిని, థర్డ్ సైన్. జెమిని ఎథరిక్ ప్లేన్స్లోకి నెమ్మదిగా అడుగు వేస్తుంది. బికాస్ ఇట్ ఈస్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే, ఇది ఈ రకంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే దాన్ని చూస్తాడు. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఊరికనే అదే అంటే తప్పుగా అనుకోండి, మన మైండ్ ఎంతవరకు ఉంటుందంటే అంతవరకు వాడుగా మనం వదిలేస్తాం దాన్ని. పిల్లవాడు అలా ఉండడు, దానిలోకి వెళ్ళి చూద్దామని చూస్తాడు. అంటే ఇది ఇలా పనిచేయడానికి కారణంగా ఏది ఉంది, దానిలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటుండేది ఒక రీసెర్చ్లా ఆడుతూ దాన్ని ఇది చేస్తాడు పిల్లవాడు. అది రెండో తరం వాడు అలా చేసేటువంటి వాడు. కనుక ఇది వాడికి ఆ థాట్ని అందించేటువంటిది థర్డ్ రే. తర్వాత ఫోర్త్ రే, రే ఫర్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జెమిని సాజిటేరియస్, staging those situations upon the astral plane which will produce the conflict in the astral body, which is essential to the final trading to the burning ground and subsequent release. అంటే వీడు వెతకడం మొదలుపెట్టాడండి. వెతకడం మొదలుపెట్టేటికి ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ అంటే స్టార్ట్ అవుతుంది. ఏమీ తెలియనటువంటి వాడు వాడుకోవడం వేరు, ఏదో దీని వెనకాతలు ఒకటి ఉంది అన్నటువంటి తెలిసినటువంటి వాడు వెతుకుతాడు, భగవంతుని వెతుకుతాడు. ఎక్కడున్నాడు ఈయన, ఎక్కడున్నాడు,
భగవంతుడు ఉన్నాడనేటువంటి భావం లేకుండా భూమి మీద జీవించుతున్నవాడు జీవితం హాయిగా ఉంటాడు. ఏం లేదు, నేనే సమస్తం అనుకుంటాడు, పొద్దున్న లేస్తాడు, పని చేసుకుంటాడు, ఏదో ఇది ఉంది, అది అయిపోయింది వాడికి. కానీ భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఆయన మనం నడుపుతున్నాడు. మనకి జీవితంలో ఇవన్నీ కూడా ఏర్పడటానికి, లేదా సృష్టి ఈ విధంగా ఏర్పడడానికి పైన ఒకడున్నాడు. వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏమిటి వాడి గురించి ఈ వెతుకులాట చేస్తాడు చూసారా, అది ఉందనేటువంటి రహస్యం తెలియబడింది థర్డ్ రే. దాని గురించి ఎప్పుడైతే వీడు వెతుకుతాడో అది వీడికి ఏం చేస్తుందంటే, భగవంతుడి గురించి వెతుకులాటల్లో వీడికి కష్టం అనేటువంటిది ఉంటుంది. మొత్తం సబ్జెక్టు నేర్చుకోవడంలో, ఫిజిక్స్ కెమిస్ట్రీ అని నేర్చుకోవడంలో పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, అవన్నీ చదువుకోవాలి, వాటిలో ఇచ్చినటువంటి పాఠాలను గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పెరిమెంట్లు చేయాలి, లాస్ని కనుక్కోవాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, ఇదంతా అంటే దిట్ ఇస్ ఆల్ కాన్ఫ్లిక్ట్. ఇది ఎప్పుడైతే వీడు చేరుతాడో, ఇదన్నీ వీడు దాటుతాడో, దట్ ఈస్ ద రిజల్ట్ ఈస్ హార్మనీ. అది చాలా బాగుంటుంది. అదే దట్ ఈస్ ఫోర్త్ రే. రే 5 ఏం చేస్తుందంటే, కాంక్రీట్ నాలెడ్జ్ ఆర్ సైన్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాప్రికార్న్ ఫోకస్ విత్ వీనస్ విచ్ విల్ ఎనేబుల్ ద మ్యాన్ టు టేక్ ఇనిషియేషన్. ఇక్కడికి కాంక్రీట్ నాలెడ్జ్ అంటున్నది క్యాప్రికార్న్ నుంచి వీనస్ వలన, ఇక్కడ వీనస్ అంటున్నది ఎస్సాట్రిక్ ప్లానెట్ కదండి, అందునుంచి ఇది మనకేం చేస్తుందంటే, వీడు పొందినటువంటి ఈ జ్ఞానం చక్కగా వీడికి అనుభవంలోకి తీసుకొచ్చి నిలుపుతుంది. అనుభవంలోకి తీసుకురాకపోతే జ్ఞానం నిలవదు, ఇప్పుడు జారిపోతుంది. అందునుంచి అనుభవాత్మకముగా దర్శించి నిలిపించేటువంటి కార్యక్రమం చేసేటువంటి వాడు వీడిలో ఉన్నటువంటి శుక్రుడు. అది రే 5. కనుక ఈ రకంగా ఈ 3 రేస్ గురించి మనలో జమినీ ద్వారా ఇవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటంటే విషయాలు చెప్పారు. మిగిలిన విషయాలు నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.